వందనాలు తీసుకున్నా. వందనాలు టీచర్, రండి కూర్చోండి. ఏమైందమ్మా అలా ఉన్నావు? ఏమీ లేదు టీచర్, బండి డ్యూ కట్టాలి, లోన్లు ఉన్నాయి పెండింగ్లో, అవి కట్టడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. దానికోసము ఆలోచిస్తూ ఎంతో చింతపడుతున్నాను టీచర్. ఎందుకమ్మా చింతిస్తున్నావు? దేవుని వారికి ఏమని సెలవిస్తుంది? ఆయన మనల్ని చింతిస్తున్నాడు కనుక మన చింత యావత్తును ఆయన మీద మోపమని దేవుని వారికి సెలవిస్తుంది. అలాగే మనము చింత యావత్తును ఆయన మీద మోపి మనం ప్రార్థన చేసిన వల్ల ఆయన మనకు సహాయం చేస్తాడు. నిజమే టీచర్, మీరు చెప్పినట్టు కానీ ఇవన్నీ కట్టాలని, ఈ లోన్లు ఇవన్నీ కట్టాలని ఎంతో ఆలోచిస్తున్నాను. నాకు తెలిసిన వాళ్ళు ఎంతో మంది అడిగాను, ఎంతో మంది మనుషులు అడిగాను, మరియు కొడుకు వారిని అడిగాను, నా రక్త సంబంధించిన కానీ ఎవరు వాళ్ళు నాకు సహాయం చేయలేదు. దానికోసం నాకు ఎవరు సహాయం చేయలేదే అని ఆలోచిస్తూ ఉన్నాను. ఎందుకన్నా హిందూ వారిని వాళ్ళని ఆడడం దేవుని వారికి కీర్తన గ్రంథంలో ఏమని సెలవిస్తుంది? మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే మనము ఇరుగురు వారి మీద ఆధారపడకుండా మనము దేవుని వైపు చూసి మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు. అందుకే మొదట ఏమంటున్నాడు దేవుడు? మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము దేవుని నీతిని రాజ్యాన్ని వెతికితే ఆయన మనకు సహాయం చేస్తాడు కనుక మనం ఆయన వైపు చూసే బిడ్డలుగా ఉండాలి. ఈ రోజు నేను మనుషుల సహాయం కోసం ఎదురు చూశాను. ఈ రోజు నుంచి నేను ఖచ్చితంగా మొదట దేవుని సన్నిధిలో మోకాళ్ళని ప్రార్థన చేస్తాను టీచర్. వాక్యం ద్వారా నన్ను ఎంతగానో బలపరిచారు. మీకు చాలా వందనాలు టీచర్. వందనాలు.